సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ని 3.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు బన్నీ. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం అల్లు అర్జున్ ప్రశ్నించింది. పుష్ప 2 ఫిల్మ్ బెనిఫిట్ షో చూడడానికి సంధ్య థియేటర్ కి బన్నీ రావడంతో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించి 10 నిమిషాల నిడివిగల వీడియోని బన్నీకి చూపించారు పోలీసులు. దీంతో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. తన వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని అల్లు అర్జున్ తెలిపినట్టు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి 9:30 గంటల నుంచి సంధ్య థియేటర్ నుంచి బన్నీ వెళ్లిపోయే వరకు ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించారు. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో కలిపి అల్లు అర్జున్ పోలీసుల బృందం ప్రశ్నించింది. తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అధికారులు. తొక్కిసలాటతో పాటు మహిళ చనిపోయిందనే విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకి అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. అలాగే మరుసటి రోజు వరకు మహిళ చనిపోయిన విషయం తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని పోలీసులు అడిగారు. అయితే దానికి కూడా బన్నీ మౌనం వహించినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన బన్నీ ఇంకొన్ని ప్రశ్నలకు తెలియదని బదులిచ్చాడు. 3 గంటల 35 నిమిషాల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. థియేటర్ లోపల చీకటిగా ఉన్నందున ఏం జరుగుతుందన్నది తనకు అర్థం కాలేదని విచారణలో పోలీసులకు బన్నీ చెప్పినట్టుగా సమాచారం. మొత్తం విచారణను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. మళ్లీ విచారణకు పిలిస్తే హాజరవుతానని పోలీసులకు చెప్పారు అల్లు అర్జున్. విచారణ పూర్తయిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి భద్రత మధ్య జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నాడు అల్లు అర్జున్.